హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను గులివిందల ఫ్రై అలాగే చేపల ఇగురు చేసి చూపించాలనుకుంటున్నానండి. ఇది నేను ముందు రోజే వీటిని క్లీన్ చేసేసుకున్నాను. వీటిని పసుపు ఉప్పు కారం క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు కారం పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నానండి. మంగళవారం మేము నీసు తినము, అందుకని బుధవారం చేశాను. మా హస్బెండ్ తినరు కదా, అందుకని ఇది బుధవారం మార్నింగ్ చేసిందండి. అయితే గులివిందల ఫ్రై అనేది ఎక్కువ చాలామంది ఇగురే చేసుకుంటారు, పులుసు లేకపోతే ఫ్రై తక్కువ మంది. కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా గులివిందల ఫ్రై చేసుకుంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే నాకు ఒక ఆవిడ చెప్పి నుంచి గులివిందల ఫ్రై చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇగురు పులుసు కన్నా గులివిందల ఫ్రైయే చాలా బాగా నచ్చుతుందండి. మా పిల్లలు కూడా బాగా తింటారు. అయితే వీటిని మట్టుగా ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చేయాలండి, ఎందుకంటే అవి ఈడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే గులివింద బాగా ఇదైపోద్దండి, ఈడిపోద్ది. అందుకే జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మనము అటు ఇటు తిప్పేటప్పుడు కూడా అది కొంచెం అంటుకుపోతుంది. అదిగోండి, నాన్ స్టిక్ పాన్కి కూడా అది అంటుకుపోయింది. మనం జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకుంటే టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి. మా పిల్లలైతే వీటిని బఠానీలును జంతికలు సేగోడీలు తినే విధంగా తింటారు. చేపల ఫ్రై అంటే వాళ్ళకి అంత ఇష్టం. మా పిల్లలు బాగా తింటారండి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేను అలవాటు చేశాను, అందుకని మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఫిష్ బాగా తింటారండి. చేపలు అనేవి చాలా బాగా తింటారు. ఇద్దరు పిల్లలు బాగా తింటారు. చాలామంది పిల్లలు అసలు చేప అంటే తినరు, వాళ్ళకి అంత నచ్చదు. కానీ మా పిల్లలు అయితే చాలా బాగా తింటారండి. అయితే ఇగోండి, అలా అంటికిపోతాయి చూసారా. మనం జాగ్రత్తగా అటు ఇటు చూసుకొని తిప్పుకోవాలి. రెండు వైపులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అవి అంటుకోవండి. ఒకవైపు ఫ్రై అయిపోతే జాగ్రత్తగా తిప్పేసుకోవాలి. గులివిందల ఫ్రై అనేది ఎంతమంది చేస్తారో గులివిందల ఫ్రై మేము కూడా చేసుకుంటాము అనేవాళ్ళు నాకు కామెంట్ చేయండి గులివిందల ఫ్రై గురించి. ఓకేనా అండి? ఇదిగోండి, అవి జాగ్రత్తగా అవి ఓన్లీ ఒక దాంతో తీద్దామంటే రావట్లేదండి. అందుకనే నేను అదిగోండి అట్లు తీస్తాం కదా, దాంతోటిని స్టిక్ తోటి తీస్తున్నాను. చూడండి, ఒకవైపు బాగా ఫ్రై అయిపోయండి. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. నేను తీసుకున్నవి ఎర్ర గులివిందలండి. గులివిందలు అంటేనే ఎర్రగా ఉంటాయిలేండి. అయితే ఒకవైపు బాగా ఫ్రై అయిపోతే రెండో వైపు తిప్పుకున్నానండి. మేమైతే చేపల్ని లైట్గా కాదండి, బాగా ఫ్రై చేసుకుంటాము. మాకు అలాగే ఇష్టము. అలా అయితేనే మాకు తినాలి అనిపిస్తుంది. మాకు చేపల్లో కొంచెం చిన్న మెత్తగా తగిలినా మాకు నచ్చదు. ఇలా ఫ్రై అయిపోతే మాకు చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి చేపలు అనేవి. మేము చేపలు ఎక్కువ తింటాం కూడా. ఇదిగోండి, నేను కొంచెం వాటిని ఇలా నొక్కి పెట్టాను అంటే ఏమైనా చెమ్మలాంటిది ఉన్నా వచ్చేస్తుందని. అదిగోండి, మొత్తం ఫ్రై అయిపోయింది. అవి తీసేస్తాను చూడండి ఇప్పుడు ప్లేట్లోకి. ఎంత బాగుంటాయో చూడడానికి. అదిగోండి చూడండి, సూపర్గా ఉన్నాయి కదా, చూస్తేనే నోరు ఊరుతుంది కదండి. ఇప్పుడు నేను ఇవి అయిపోయిన తర్వాత చేపల ఇగురికండి అదిగోండి బాండి పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ కూడా వేసుకున్నాను. చుట్టూ ఇలా తిప్పాను అంటే అంటుకుంటుందని. అయితే నేను దీనికి ఏం చేశానంటే ఆ వీడియో క్లిప్ తీయలేదు, కానీ నేను పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, తర్వాత ఏమో గసగసాలు, తర్వాత అల్లం వెల్లుల్లి అన్నీ మిక్సీ చేస్తానండి దాంట్లో. అదిగోండి, అదంతా ఎందుకు మిక్సీ చేసాను అని అంటే, ఇలా అయితే మా పిల్లలు ఏవి ఎంచకన్నా తీకన్నా, ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ అయితే ఉల్లిపాయ ఏరు పడేస్తారు, టమాటా అయితే టమాటా ఏరు పడేస్తారు. ఇవి అనుకోండి ఏవి తీయరు. నేను పచ్చిమిరపకాయలు కూడా దాంట్లోనే మిక్సీ కొట్టేశానండి. చాలా బాగుంటుంది. కాకపోతే ఆ పేస్ట్ అనేది ఏమొచ్చి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి, అప్పుడే మంచి రుచి వస్తుంది. నీసు వాసన అలాంటిది ఏమీ ఉండదండి. ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయింది. నేను ఇంకొక వైపు టమాటాలు కూడా మిక్సీ కొట్టించుకున్నానండి. ఆ వీడియోలు ఏవి తీయలేదు, ఎందుకంటే మార్నింగ్ నాకు వంట టెన్షన్లో ఉంటాను కదా, తొందరగా నాకు టైం అయిపోతుంటుంది ఇంకా పిల్లలకని. ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయింది. అదిగోండి చూసారా ఎలా ఇది వేగుతుందో, పొగలు వస్తుందో.
నేను ఆ పేస్ట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇదిగోండి టమాటా వేసాను. టమాటా కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఆ పేస్ట్లోనే టమాటా బాగా ఫ్రై అయిపోవాలి. రెండు మిక్స్ అయిపోయి బాగా అదిగోండి. నేను వీడియో అనేది కొంచెం ఫాస్ట్లో పెట్టానండి. ఓకేనా అండి. ఇప్పుడు ఆ మిక్సీలో కొంచెం జ్యూస్ లాంటిది ఉంటే అది కూడా యాడ్ చేసుకుంటున్నానండి, టమాటా జ్యూసు. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలండి బాగానా. చూసుకోవాలి అడుగు పట్టకుండా కూడా. అడుగు అనేది పట్టదు, మనం దగ్గరే ఉంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వండుకుంటే నీట్గా టేస్ట్గా బాగుంటాయండి. ఓకేనా అండి. అయితే నేను ఇందులోకి పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకున్నానండి. అలాగే చింతపండు, కొంచెం చింతపండు మీ టేస్ట్కి ఎంత కావాలంటే అంత చింతపండు కూడా తీసి నానబెట్టుకోండి. ఇదిగోండి పసుపు, ఉప్పు, కారాన్ని ఫ్రై చేస్తున్నాను దాంట్లోనే. ఇదిగోండి నేను చింతపండు అవి యాడ్ చేసుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే చేపలు వేసిన క్లిప్ మిస్ అయిపోయిందండి, ఆన్ చేయడమే మర్చిపోయాను నేను ఈ తొందరలో అటు ఇటు చూడడం వల్ల. సరేనా అండి, ఏమీ అనుకోవద్దు. దాంట్లో చేపలు ఉన్నాయి, అందుకే గరిటె పెట్టట్లేదు. కొంచెం ఉడికిన తర్వాత పెడతాను. అదిగోండి అది బాగా దగ్గరికి అయిపోద్దండి, కొంచెమే అవుతుంది చూడండి. ఇదిగోండి బాగా ఉడికిపోయింది. అదిగోండి ఇప్పుడు నేను అందులోకి టేస్ట్ చూశానండి, కొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది. నాకెందుకో ఉప్పు తక్కువ అనిపించింది. ఆ పులుపుకి తగ్గట్టు ఉప్పు లేదు, అందుకనే నేను దానికి ఉప్పు అనేది కొంచెం యాడ్ చేసుకున్నానండి. ఇదిగోండి అదిగోండి ఫిష్. ఇవి పార్లు అంటండి తీసుకున్నాను, నిన్న 100 రూపాయలు తీసుకున్నాను కదా, అవే పార్లు అంట. గులివిందులు ఫ్రై చేశానండి, పార్లేమో ఇగురు చేశానండి. బాగా అదిగోండి ఉప్పు కొంచెం పడితే యాడ్ చేశాను నేను. ఇప్పుడు దీనికి మనం కొంచెం ఒక 5 మినిట్స్ అలా మరగనివ్వాలండి. సగం మరిగిపోయినట్టే. నేను మరిగిన దాంట్లోనే కరివేపాకు యాడ్ చేసుకుంటానండి. కొత్తిమీర ఉంటే వేద్దును, కొత్తిమీర కూడా లేదు. దీని మీద మూత పెట్టానండి, ఒక 2 మినిట్స్ ఉంచి తీసేస్తాను. ఇదిగోండి మొత్తం బాగా మరిగిపోయింది. అగోండి చూసారా, స్మెల్ అయితే సూపర్గా వచ్చిందండి మసాలాల వల్ల. అంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, బాగుంది. పిల్లలు కూడా ఏది తీసి పడే కన్నా ఇష్టంగా తిన్నారండి, స్కూల్కి కూడా పట్టుకొని వెళ్ళారు. ఇదిగోండి అదిగోండి అలా అయిందండి లాస్ట్. అదిగోండి ఇదిగోండి పార చేప చూడండి, అదేనండి పార చేప. ఇప్పుడు మా పిల్లలకి స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారండి. మా పెద్ద అబ్బాయి కోసం ఆ బొమ్మను రెడీ చేశారు. పాపం మా హస్బెండ్, మా మేనల్లుడు కష్టపడి రెడీ చేశారండి. 3 రోజులు రెడీ చేశారు పాపం దాన్ని. అదిగోండి ఏదో ఎలక్ట్రిక్ లాగా అదేదో నొక్కితే ఆ బొమ్మ మూవ్ అవుతుంది చూడండి, ఎంత కష్టపడి తయారు చేశారో. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేను షాప్కి అనేది వెళ్ళిపోయానండి, పార్లర్కి. ఇదిగోండి మీకు అదే చెప్తున్నాను, షాప్కి వెళ్ళిపోతున్నాను, బాయ్ అండి అని. అయితే నేను ఈరోజు లైవ్ చేశాను కదండి ఫ్యాన్సీ స్టోర్లోన. ఆ ఫ్యాన్సీ స్టోర్లో అన్నీ తీసేసిన తర్వాత అక్కడే పెట్టేసుకున్నాను, సర్దలేదండి. అందుకని నేను సర్దుకుందామని ఇంకా ఆ పార్లర్లో ఏం వర్క్ ఈరోజు లేదు, నాకు ఒకటి కూడా లేదు. అందుకని నేను ఎక్కడొక్కడే తీసాను కదా, అవి సర్దుకుంటున్నానండి. సర్దుకున్న తర్వాత ఇంకేం వీడియో లేదని ఫ్యాన్సీ స్టోర్ది పెట్టాను. యాక్చువల్లీ లైవ్ వీడియో తీయాల్సింది, నేను అవి ఏవి తీయలేదు, మర్చిపోయాను ఇంకా లైవ్లో ఉండడం వల్ల. ఓకేనా అండి. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఇంతవరకు చూశారు కదండి, ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఓకేనా అండి. నా లైవ్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. లైవ్ చేశాను ఈరోజు ఫ్యాన్సీ స్టోర్లో, అంటే బ్యాంగిల్స్ అవి చూపించానండి. ఓకేనా అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ చూసుకున్నాను, కొన్ని సర్దుకున్నానండి. అయితే గాజులు నేను ముందే సర్దాను, కానీ అవి వీడియో అది ఏం తీసుకోలేదు, అవి చాలా ఎక్కువ ఉండేవి. ఇంకా నాకు వీడియో తీసుకునే ఇది లేదు, 3:30కి పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలని. ఓకేనండి. ఈ వీడియో అయితే ఇంతవరకేనండి. బాయ్ అండి.